హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం రోజు వాట్సాప్లో చాటింగ్ చేయడానికి యూజ్ చేసే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్, ఎలా ఉన్నావు అని అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. హాయ్, హౌ ఆర్ యూ? హాయ్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? ఎక్కడున్నావు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? ఇప్పుడు ఫ్రీనా? మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ ఫ్రీ నౌ? ఆర్ యూ ఫ్రీ నౌ? నాకు టైం లేదు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైం. ఐ డోంట్ హ్యావ్ టైం. తర్వాత మాట్లాడదాం. నాకు టైం లేదు, తర్వాత మాట్లాడదాం అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. లెట్స్ టాక్ లేటర్. లెట్స్ టాక్ లేటర్. కాల్ చేయనా, ఫోన్ చేయనా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. షల్ ఐ కాల్ యూ? షల్ ఐ కాల్ యూ అంటే నేను నీకు కాల్ చేయనా అని. నువ్వు కాల్ చేయి, నువ్వే కాల్ చేయి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. యూ కాల్ మీ. యూ కాల్ మీ అంటే నువ్వే నాకు కాల్ చేయి అన్నప్పుడు యూ కాల్ మీ అంటాం. మెసేజ్ చూసావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ సీ ద మెసేజ్? డిడ్ యూ సీ ద మెసేజ్? రిప్లై ఇవ్వు, సమాధానం ఇవ్వు అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. గివ్ ఏ రిప్లై. గివ్ ఏ రిప్లై. నేను బిజీగా ఉన్నాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ యామ్ బిజీ. ఐ యామ్ బిజీ. నేను ఆన్లైన్లో ఉన్నావు అంటారు కదా, మీరు ఆన్లైన్లో ఉన్నారు అన్నప్పుడు మనం ఇలా అనాలి. యు ఆర్ ఆన్లైన్. యు ఆర్ ఆన్లైన్. నువ్వు ఆన్లైన్లోనే ఉన్నావు, రిప్లై ఇవ్వు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. యు ఆర్ ఆన్లైన్ అంటే నువ్వు ఆన్లైన్లో ఉన్నావు అని. నువ్వు ఆఫ్లైన్లో ఉన్నావు అని చెప్పాలంటే మనం ఇలా చెప్తాం. యు ఆర్ ఆఫ్లైన్. యు ఆర్ ఆఫ్లైన్. ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? నేను వెయిట్ చేస్తున్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ యామ్ వెయిటింగ్. ఐ యామ్ వెయిటింగ్. వెంటనే చెప్పు అన్నప్పుడు మనం ఇలా అంటాం. టెల్ మీ ఇమీడియట్లీ. టెల్ మీ ఇమీడియట్లీ. స్లోగా టైప్ చేస్తున్నావా ఇలా కూడా అంటుంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఆర్ యూ టైపింగ్ స్లోలీ? ఆర్ యూ టైపింగ్ స్లోలీ? ఓకే బాయ్ అన్నప్పుడు ఇలా అంటాం. ఓకే బాయ్, గుడ్ నైట్. ఏం జరిగింది, ఏమైంది అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? నాకు చెప్పు అన్నప్పుడు మనం ఇలా అంటాం. టెల్ మీ. టెల్ మీ. నిజంగా అన్నప్పుడు మనం ఇలా అనాలి. రియల్లీ? రియల్లీ? అబ్బా సూపర్ అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. వావ్ సూపర్. వావ్ సూపర్. చాలా బాగుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ వెరీ గుడ్. నాకు నచ్చింది అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ లైక్డ్ ఇట్. ఐ లైక్డ్ ఇట్. నాకు నచ్చలేదు అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు నవ్వు వస్తుంది అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ ఫీల్ లైక్ లోఫింగ్. ఐ ఫీల్ లైక్ లోఫింగ్ అంటే నాకు నవ్వు వస్తుంది అని. నువ్వు ఎప్పుడు వస్తావు అని మనం అడిగినప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడగాలి. వెన్ విల్ యూ కమ్? వెన్ విల్ యూ కమ్? నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ యామ్ కమ్మింగ్. ఐ యామ్ కమ్మింగ్. నేను రాలేను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ కాంట్ కమ్. ఐ కాంట్ కమ్. ఎందుకు అని అడిగినప్పుడు వై. వై. ఏమైంది? వాట్ హ్యాపెన్? ఏమైంది అని అడిగినప్పుడు వాట్ హ్యాపెన్ అంటాం. జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్. టేక్ కేర్ అని అంటాం కదా, టేక్ కేర్.
నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీ హెల్త్ ఎలా ఉందని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. హౌ ఈజ్ యువర్ హెల్త్, హౌ ఈజ్ యువర్ హెల్త్. నేను బాగానే ఉన్నాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ యామ్ ఫైన్, ఐ యామ్ ఫైన్. నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. డిడ్ యూ ఈట్, డిడ్ యూ ఈట్. ఇంకా తినలేదు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. నాట్ ఎట్, నాట్ ఎట్. ఇప్పుడే తిన్నాను, ఇంకా తినలేదు అంటే నాట్ ఎట్ అన్నాం కదా. ఇప్పుడే తిన్నాను అని కూడా అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ జస్ట్ ఏట్, ఐ జస్ట్ ఏట్ అంటే ఇప్పుడే తిన్నాను అని. నీ పని అయిందా అని అడుగుతాము, అప్పుడు ఇలా అడగాలి. ఈజ్ యువర్ వర్క్ డన్, ఈజ్ యువర్ వర్క్ డన్. ఇంకా లేదు, ఇంకా కాలేదు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. నాట్ ఎట్ అంటే ఇంకా లేదు అని. అయిపోయింది అని కూడా చెప్తాం కదా, అప్పుడు అయిపోయింది అన్నప్పుడు ఫినిష్డ్, ఫినిష్డ్ అంటే అయిపోయింది అని. నువ్వు ఏం తింటున్నావు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. వాట్ ఆర్ యూ ఈటింగ్, వాట్ ఆర్ యూ ఈటింగ్. నాకు ఆకలిగా ఉంది, నాకు ఆకలి అవుతుందని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ యామ్ హంగ్రీ, ఐ యామ్ హంగ్రీ. నాకు నిద్ర వస్తుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ ఫీల్ స్లీపీ, ఐ ఫీల్ స్లీపీ. నాకు నిద్ర వస్తుంది అన్నప్పుడు నిద్రపో అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. గో టు స్లీప్, గో టు స్లీప్. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది అని టైప్ చేశారు కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. మై ఫోన్ ఈజ్ గెట్టింగ్ డిశ్చార్జ్డ్, మై ఫోన్ ఈజ్ గెట్టింగ్ డిశ్చార్జ్డ్ అంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అని టైప్ చేసినప్పుడు ఇలా టైప్ చేస్తాం. నెట్ స్లోగా ఉంది, నా ఫోన్లో నెట్ స్లోగా ఉందని చెప్తాం కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. నెట్వర్క్ ఈజ్ స్లో, నెట్వర్క్ ఈజ్ స్లో. డేటా లేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. నో డాటా, నో డాటా. సిగ్నల్ లేదు అన్నప్పుడు నో సిగ్నల్, నో సిగ్నల్ అని టైప్ చేస్తాం. తర్వాత మెసేజ్ చేస్తా అని టైప్ చేయాలంటే ఇలా టైప్ చేయాలి. ఐ విల్ మెసేజ్ లేటర్, ఐ విల్ మెసేజ్ లేటర్. తర్వాత మెసేజ్ చేస్తా అంటే ఇప్పుడే పంపు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. సెండ్ నౌ, సెండ్ నౌ అని టైప్ చేస్తాం. ఫోటో పంపు అని కూడా అంటారు కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. సెండ్ ఏ ఫోటో, సెండ్ ఏ ఫోటో. వీడియో పంపు అని టైప్ చేసినప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. సెండ్ ఏ వీడియో, సెండ్ ఏ వీడియో. వాయిస్ మెసేజ్ పంపు, సెండ్ ఏ వాయిస్ మెసేజ్, సెండ్ ఏ వాయిస్ మెసేజ్. స్టేటస్ చూసావా అని టైప్ చేసినప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. డిడ్ యూ సీ ద స్టేటస్, డిడ్ యూ సీ ద స్టేటస్. స్టేటస్ పెట్టాను అన్నప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. ఐ పోస్టెడ్ ఏ స్టేటస్, ఐ పోస్టెడ్ ఏ స్టేటస్. లైక్ చేయి, షేర్ చేయి, డిలీట్ చేయి, బ్లాక్ చేయకు అని ఇలా టైప్ చేస్తుంటాం కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. లైక్ ఇట్, లైక్ ఇట్. షేర్ చెయ్యి అన్నప్పుడు షేర్ ఇట్, షేర్ ఇట్. డిలీట్ చేయి అన్నప్పుడు డిలీట్ ఇట్, డిలీట్ ఇట్. బ్లాక్ చేయకు అంటాం కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. డోంట్ బ్లాక్ మీ, డోంట్ బ్లాక్ మీ అంటే నన్ను బ్లాక్ చేయకు అన్నప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. నేను నిన్ను మిస్ అయ్యాను అన్నప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. ఐ మిస్డ్ యూ, ఐ మిస్డ్ యూ. నువ్వు చాలా గుర్తొస్తున్నావు అని కూడా టైప్ చేస్తారు కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. ఐ మిస్ యూ ఎ లాట్, ఐ మిస్ యూ ఎ లాట్. నీతో మాట్లాడాలి అన్నప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ. నువ్వు కోపంగా ఉన్నావా అన్నప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. ఆర్ యూ యాంగ్రీ, ఆర్ యూ యాంగ్రీ. సారీ, సారీ. నన్ను క్షమించు అన్నప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. ఫోర్గివ్ మీ, ఫోర్గివ్ మీ. తప్పు నాదే అన్నప్పుడు ఇలా టైప్ చేయాలి. ఇట్స్ మై మిస్టేక్, ఇట్స్ మై మిస్టేక్. పర్లేదు అన్నప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. డోంట్ వరీ, డోంట్ వరీ. నాకు హ్యాపీగా ఉంది అన్నప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ. నాకు బాధగా ఉంది అన్నప్పుడు ఐ యామ్ సాడ్, ఐ యామ్ సాడ్. నేను సీరియస్గా చెప్తున్నాను అన్నప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. ఐ యామ్ టెల్లింగ్ సీరియస్లీ, ఐ యామ్ టెల్లింగ్ సీరియస్లీ.
నన్ను నమ్ము అన్నప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ. నువ్వు మర్చిపోయావా అని అడిగినప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. డిడ్ యూ ఫర్గెట్, డిడ్ యూ ఫర్గెట్. గుర్తుపెట్టుకో అన్నప్పుడు రిమెంబర్ ఇట్, రిమెంబర్ ఇట్ అని టైప్ చేయాలి. నాకు గుర్తులేదు అన్నప్పుడు ఇలా టైప్ చేయాలి. ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ రిమెంబర్. కాస్త ఆగు, కొంచెం ఆగు అంటాం కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. వెయిట్ ఏ లిటిల్, వెయిట్ ఏ లిటిల్. ఇప్పుడు వద్దు అంటారు కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. నాట్ నౌ, నాట్ నౌ. తర్వాత చూద్దాం. వి విల్ సీ లేటర్, వి విల్ సీ లేటర్. ఇప్పుడే బయలుదేరా అన్నప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. ఐ జస్ట్ స్టార్టెడ్, ఐ జస్ట్ స్టార్టెడ్. ట్రాఫిక్ ఉంది అంటారు కదా, అప్పుడు ఇలా టైప్ చేస్తాం. దెర్ ఈజ్ ట్రాఫిక్, దెర్ ఈజ్ ట్రాఫిక్. నేను లేట్ అవుతాను, నాకు లేట్ అవుతుంది అని చెప్తారు కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. ఐ విల్ బీ లేట్, ఐ విల్ బీ లేట్. త్వరగా రా అంటారు కదా, అప్పుడు ఇలా టైప్ చేయాలి. కమ్ ఫాస్ట్, కమ్ ఫాస్ట్. త్వరగా రా, టైం ఎంత అయింది అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా టైప్ చేస్తాం. వాట్ టైమ్ ఈజ్ ఇట్, వాట్ టైమ్ ఈజ్ ఇట్. నేను ఇంట్లో ఉన్నాను అన్నప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. ఐ యామ్ ఎట్ హోమ్, ఐ యామ్ ఎట్ హోమ్. నేను బయట ఉన్నాను అన్నప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. ఐ యామ్ అవుట్ సైడ్, ఐ యామ్ అవుట్ సైడ్. నిద్ర వస్తుంది, ఫీలింగ్ స్లీపీ, ఫీలింగ్ స్లీపీ. నిద్రపోతున్నా అని టైప్ చేసినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ యామ్ స్లీపింగ్, ఐ యామ్ స్లీపింగ్. లేచాను, నేను లేచాను అన్నప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. ఐ వోకప్, ఐ వోకప్. తిన్నావా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. డిడ్ యూ ఈట్, డిడ్ యూ ఈట్. తిన్నాను అని టైప్ చేసినప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. ఐ ఏట్, ఐ ఏట్. ఇంకా తినలేదు. నాట్ ఎట్ ఈటెన్, నాట్ ఎట్ ఈటెన్. ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ, ఐ యామ్ హంగ్రీ. నాకు ఆకలి అవుతుంది, ఆకలిగా ఉంది అన్నప్పుడు అలా చెప్తాం. నీళ్ళు తాగు అన్నప్పుడు డ్రింక్ వాటర్, డ్రింక్ వాటర్. బాగున్నావా అని అడిగినప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. ఆర్ యూ ఫైన్, ఆర్ యూ ఫైన్. నేను బాగున్నా అని చెప్పినప్పుడు మనం ఇలా టైప్ చేస్తాం. ఐ యామ్ ఫైన్, ఐ యామ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ. నాకు టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైం, ఐ డోంట్ హ్యావ్ టైం. ఇప్పుడు మాట్లాడలేను అన్నప్పుడు మనం ఇలా టైప్ చేయాలి. ఐ కాంట్ టాక్ నౌ, ఐ కాంట్ టాక్ నౌ. తర్వాత మాట్లాడదాం అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. లెట్స్ టాక్ లేటర్, లెట్స్ టాక్ లేటర్. మళ్ళీ రా అన్నప్పుడు కమ్ అగైన్, కమ్ అగైన్ అని టైప్ చేయాలి. సీరియస్గా చెప్పు అన్నప్పుడు మనం ఇలా అంటాం. టెల్ సీరియస్లీ, టెల్ సీరియస్లీ. నిజం చెప్పు. టెల్ ద ట్రూత్, టెల్ ద ట్రూత్. అబద్ధం చెప్పకు. డోంట్ లై, డోంట్ లై. నమ్మలేకపోతున్నా. ఐ కాంట్ బిలీవ్, ఐ కాంట్ బిలీవ్. నీ ఇష్టం. యాజ్ యూ విష్, యాజ్ యూ విష్. నీ నిర్ణయం. యువర్ డిసిషన్, యువర్ డిసిషన్. పక్కా? షూర్, షూర్. డెఫినెట్గా, డెఫినెట్లీ, డెఫినెట్లీ. ఖచ్చితంగా. షూర్లీ, షూర్లీ. చూడాలి. నీడ్ టు సీ, నీడ్ టు సీ. ఓకే బాయ్, బాయ్. శుభరాత్రి. గుడ్ నైట్, గుడ్ నైట్. శుభోదయం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. గుడ్ లక్, గుడ్ లక్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ లైఫ్లో యూజ్ చేసే ఇంగ్లీష్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.